సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు ఇంకొక యక్షిణి మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ యక్షిణి మంత్రం పిశాచిక యక్షిణి సాధన అని అంటారు. ఈ మంత్ర సాధన వల్ల సాధకునికి సర్వ సౌఖ్యములు ఆ యక్షిణీ దేవత ఇవ్వగలదు. ఇది అద్భుతమైన యక్షిణీ మంత్రం. సాధకులు సాహసించి చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఇది సువర్ణ అవకాశం. అమావాస్య రాబోతున్నది, ఆ రోజు గ్రహణం కూడా ఉన్నది. అది మన భారతదేశంలో లేకపోయినప్పటికీ ఎంతో కొంత ప్రభావం అనేది చూపుతుంది. కాబట్టి ఆ రోజు ఈ మంత్రాన్ని స్వీకరించి సాధనకు ఉపక్రమించి చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఈ మంత్ర సాధన కూడా అందరికీ వర్తించదు. గురువు అనేవాడు ఈ యక్షిణీ సాధనలు అతనికి సిద్ధిస్తాయా లేవా అనేది చూసి అనేది ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గరికి వచ్చిన వాళ్లకు ఈ సాధనలు అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ సాధనలు ఈ మంత్రదీక్ష ఇచ్చి నా అనుగ్రహాన్ని ఇచ్చినందుకు నేను 10,116 అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. నేను ప్రతి వీడియోలలో తెలియజేస్తున్నాను. అలాగాక మీరు దగ్గరలో ఉన్న మహావిద్య సాధకులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు ఈ మంత్రాన్ని స్వీకరించి సాధనకు ఉపక్రమించవచ్చు. ఈ సాధన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఎటువంటి తేడా లేదు. యక్షిణీ సాధనలో మేము ముందుకు పోయి ఉన్నాను కాబట్టి ఆ అనుభవంతో తెలియజేస్తున్నాను. సాధక ప్రియులారా, ఇది సువర్ణ అవకాశం. మీరు ఉపయోగించుకోవడానికి ఇంతకంటే గొప్ప ఛాన్స్ అనేది దొరకదు. కాబట్టి ఈ మంత్రం తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం హ్రీం చహ చహ కంబళికే గృహణ పిండం పిశాచికే స్వాహ. మంత్రం చిన్నదే కానీ తిరుగులేని అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. ఇది కర్ణపిశాచి లాంటి ఇంచుమించు అలాంటి విద్య ఇది. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా ఈ యక్షిణీ దేవత మనం కోరినప్పుడు ఎదుటి వ్యక్తి గురించి కానీ మన విషయాల గురించి కానీ తెలియజేస్తుంది, చెవిలో చెప్పడం జరుగుతుంది. అంతేగాక ఆ యక్షిణీ దేవత ప్రసన్నాన్ని చేసుకుంటే రోజుకు 21 బంగారు నాణాలను ఇవ్వడం జరుగుతుంది. అన్ని విధాల సాధకుని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని 21 రోజులు ఉదయం సాయంత్రం 1008 సార్లు చొప్పున, ఉదయం 1008, సాయంత్రం 1008 సార్లు చొప్పున సాధకుడు సాధన చేయాలి. సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఇంకొకటి, భోజనం చేసేటప్పుడు తొలి ముద్దని ఆ మంత్రం చదివి ఆ ముద్దను తీసుకుపోయి మేడ మీద కానీ గోడ మీద కానీ లేకపోతే ఇంటిపై కానీ పెట్టి ఆమెకు సమర్పించాలి. ఆ తర్వాతనే భోజనం చేయాల్సి ఉంటుంది. 2 పూటలా అదే విధంగా చేయాలి. ఈ విధంగా 3 వారాలు చేస్తే యక్షిణీ దేవత సాక్షాత్కరించి రోజుకు 21 బంగారు నాణాలు ఇవ్వడమే కాకుండా భూత భవిష్యత్ వర్తమాన కాలం చెవిలో కోరిన విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ఇంచుమించు కర్ణపిశాచి విద్యకు ఈ విద్యకు పోలికలు దగ్గరగా ఉన్నాయి. కాబట్టి ఈ విద్యను ఉపయోగించుకునే యోగ్యత ఎవరికి ఉందో, ఆ దేవత అనుగ్రహం ఎవరికి ఉందో, నా దగ్గర దాకా వచ్చి నేర్చుకునే యోగ్యత ఎవరికి ఉందో వాళ్ళకు లభిస్తుందని నేను భావిస్తున్నాను. సాధక ప్రియులారా, మీరు ఇది గమనించగలరు. ఈ విద్యలు అపరూపమైనవి కాబట్టి నా వీడియోలు పూర్తిగా చూసిన తర్వాతనే మీరు ఒక అంగీకారానికి వచ్చి చేసుకోండి. కనుక కామెంట్ చేసేటప్పుడు పూర్తిగా చదివి నా మనోభావాలని అర్థం చేసుకొని చేయండి. కొందరు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతుర్రు. వాళ్ళ పని ఏం చేస్తున్నారో నాకే తెలియదు, కానీ అంత కోపానికి గురి చేస్తుర్రు. సరే, అది అటుంచితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.